హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ అనే ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆ షాకింగ్ న్యూస్ ఏంటి, మనకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి విషయం కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ చిన్న ఇన్ఫర్మేషన్లో మీకు వెంటనే అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల మన ఛానల్లో ఏం అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మనం ఫార్మసీకి సంబంధించి ఆ షాకింగ్ న్యూస్ ఏంటో చూసుకుంటే, నేను ప్రీవియస్గా చాలా వీడియోస్లో కూడా ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆగస్ట్లో 3rd వీక్ లేదంటే 4th వీక్ వచ్చని చెప్పేసి చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయమని చెప్పేసి మనకి చాలాసార్లు కూడా అఫీషియల్ కూడా చెప్పారనమాట. సో దాంతో ఇంకా మనకి ఈ మంత్లో ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ ఉండొచ్చు అని చెప్పేసి చాలాసార్లు అయితే చెప్పాను. కానీ అవన్నీ రివర్స్ చేస్తూ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎంపీ స్ట్రీమ్లో చాలా వరకు అంటే దాదాపు 12,000 సీట్లు మిగిలిపోవడం వల్ల ఖచ్చితంగా 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఆ సీట్స్ ఫిల్ చేయాలని చెప్పేసి మన స్టేట్లో ఉన్న స్టూడెంట్ యూనియన్ వాళ్ళతో పాటు చాలామంది స్టూడెంట్స్ కూడా అయితే డిమాండ్ చేయడం జరిగింది. మొదట్లో గవర్నమెంట్ దీనికి ఒప్పుకోలేదు, కానీ చాలా ప్రెజర్ రావడం వల్ల గవర్నమెంట్ అయితే ఒప్పుకొని ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఎంపీసీకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకి బైపీసీలో బీ ఫార్మసీ ఇంకా ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి ఇంకా సెప్టెంబర్లో అయితే ఉంటుంది. మీలో చాలామంది అనుకోవచ్చు ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి. లాస్ట్ ఇయర్ కూడా ఫార్మసీకి చాలా లేట్ చేశారు. లాస్ట్ ఇయర్ మనం ఫార్మసీకి సంబంధించి డేట్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి నవంబర్లో స్టార్ట్ చేశారనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఇయర్ అయితే అర్లీగానే స్టార్ట్ చేస్తారు. అంటే లాస్ట్ ఇయర్లో మనకి నవంబర్లో స్టార్ట్ చేస్తారు, కానీ ఇయర్లో మనకి సెప్టెంబర్లో స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనం ఎంపీసీలో 3rd ఫేజ్కి సంబంధించి డేట్స్ చూసుకుంటే ఎంపీసీలో 3rd ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి ఆగస్ట్ 19th స్టార్ట్ చేస్తారు. ఆగస్ట్ 19th నుంచి ఆగస్ట్ 30 వరకు ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఎంపీసీ వాళ్ళకి సంబంధించి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఫార్మసీకి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈసారి మాత్రం ఎటువంటి డిలే అయితే ఉండదు, ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి ఇంకా 3rd ఫేజ్ కూడా కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఫర్దర్ ఎటువంటి కౌన్సిలింగ్ ఉండదు కాబట్టి మనకి ఫార్మసీకి సంబంధించి సెప్టెంబర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫార్మసీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వెంటనే ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.